అంతరాష్ట్ర రహదారి 353B నిర్మాణ పనులలో గుత్తేదారు నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. బేల మండలంలో గత 4-5 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లపైనున్న నీరు పక్కనే ఉన్న పంట పొలాల్లోకి మళ్లడంతో రైతులు పంట పొలాల్లో చెరువులను తలపిస్తున్నాయి. ఇక నీళ్లు వెళ్లేలా ఏర్పాట్లు చేయకుండా నిర్మాణం చేస్తున్న గుత్తేదారునిపై రైతులు మండిపడుతున్నారు. రాష్ట్ర రహదారి పనుల వలన తమ పంట పొలాలు దెబ్బతిన్నాయని అంటున్నారు. రైతుల పంట పొలాల్లోకి నీరు చేరడం మూలంగా పొలంలో ఉన్న బోరు బావి కూలిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సాగు కోసం రైతులు విత్తనాలు విత్తడానికి సిద్ధమైన తరుణంలో ఇలా పొలంలో వరద నీరు చేరడంతో పనులు ఎలా ప్రారంభించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఏమంటే నీళ్ళు లేవు కడిగితారా చక్కలు ఉండలేదు. ఈ రోడ్డు ఆర్ఎన్బి రోడ్ పనులు, నేషనల్ హైవే పనులు జరుగుతున్నాయి. కానీ కనీస అంటే వాళ్ళు నీళ్ళు పోవడానికి కనీస సౌకర్యాలు లేకుండా నీళ్ళని ఇక్కడ దాచుకోవడం వల్ల సిరిసనాలు మొత్తం కేంద్రాల్లో మొత్తం పైపులు కొట్టకపోయినాయి, బోర్లు కొలాప్స్ అయినాయి. మరి ఈ సదరు కాంట్రాక్టర్ ఇటువంటి నీళ్ళు పోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోకుండానే రోడ్డు పనులు చేయడం జరుగుతుంది. మరి రోడ్డు అభివృద్ధికి మేము అడ్డులేము. కాకపోతే కనీసం మా రైతుల యొక్క గోడు వినిపించుకోకుండా ఇంత మొత్తంలో లాస్ అయింది. చూడండి, మొత్తం బోర్లు దాదాపు ఒక 350 పైపులు కొట్టుకుపోయినాయి. మరి దీనికి వాళ్ళు స్పందించి మరి అధికారులు కానివ్వండి, స్థానిక కాంట్రాక్టర్ కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మరి ఇంత పెద్ద మొత్తంలో నష్టాన్ని వాళ్ళు మాకు ఖచ్చితంగా ఇప్పించాలా. లేని పక్షంలో మేము వారిపై కోర్టుకు వెళ్తాము. లేకపోతే వారిపై కంప్లైంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. స్థానిక పోలీస్ స్టేషన్లో కలెక్టర్ గారు కూడా దీనిపై స్పందించి మరి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. మరి ఇక్కడ ప్రమాదం అంచులో ఉంది. ఎవరైనా మొత్తం రోడ్డు కోసుకపోయింది. మొత్తం అనుకోకుండా జారి పడితే ఆయన చనిపోయే విధంగా కూడా ఇక్కడ రోడ్డు ఉంది. కావాలంటే మీరు విజువల్ గమనించవచ్చు. దయచేసి ఇటువంటి నాసిరకం పనులు కానివ్వండి చేయొద్దు. మరియు స్థానిక అధికారులు, కలెక్టర్ గారు